హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు కేక్ చేస్తున్నాను చాలా ఈజీగా ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు షుగరు, 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి ఈ విధంగా. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్టు, వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, చక్కెర మొత్తం కరిగే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా బౌల్లో వేసుకోవాలి. చాలా ఈజీ అండి చేయడానికి. నేను 1.5 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. నేను చేసే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, తిని చెప్తున్నాను. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. చూడండి, నేను కలిపే విధంగా ఉండాలి. ఇప్పుడు కేక్ బౌల్లో బటర్ పేపర్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బటర్ పేపర్కి ఆయిల్ ఇలా వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇలా మొత్తం వేసి ఇప్పుడు టూటీ ఫ్రూటీలు వేసుకోవాలండి. నేను చేసే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో అయితే చాలా చక్కగా కేక్ అవుతుంది. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయాలండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయిలో ఒక స్టాండ్ పెట్టి, కేక్ బౌల్ పెట్టి, మూత పెట్టి చిన్న మంట పైన కుక్ చేయాలి. 30-40 మినిట్స్ కుక్ చేయాలండి. చూడండి, ఇలా చాక్ పెట్టి చూడాలండి, ఎక్కడ అంటుకోలేదు కదా. కేక్ అయితే మంచిగా కుక్ అయింది. చూడండి, ఈ విధంగా సైడ్స్కి ఇలా కట్ చేసి ఇలా ప్లేట్లో ఇలా వేసుకోవాలండి. నేను చేసే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సూపర్గా వచ్చిందండి. ఇలా బటర్ పేపర్ తీసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. మరొక మంచి వీడియోతో మీ ముందుకు